క్వశ్చన్ నెంబర్ 1. ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విని చతుర్భుజంలోని 4 కోణాలు మొత్తం 360 డిగ్రీలు అని గుర్తుపెట్టుకోగలిగిన విద్యార్థి యొక్క స్మృతి ఏమిటి? ఆప్షన్ ఏ క్రియాత్మక స్మృతి, ఆప్షన్ బి తార్కిక స్మృతి, ఆప్షన్ సి నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ డి బట్టి స్మృతి. దీనికి సరైన సమాధానము నిష్క్రియాత్మక స్మృతి. క్వశ్చన్ నెంబర్ 2. ఉపాధ్యాయుడు నల్లబల్లపై గీసిన కప్ప భాగాలను రాధ అనే విద్యార్థి చూసి గుర్తుపెట్టుకోగలిగింది. ఇది ఏ రకమైనటువంటి స్మృతి? క్రియాత్మక స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి నిష్క్రియాత్మక స్మృతి. అంటే ఇక్కడ ప్రయత్నపూర్వకంగా కాకుండా మామూలుగా ఉపాధ్యాయుడు నల్లబల్లపై గీసినటువంటి భాగాలను చూసి గుర్తుపెట్టుకుంది కాబట్టి ఇది నిష్క్రియాత్మకమైనటువంటి స్మృతి, ప్రయత్నరహిత స్మృతి. క్వశ్చన్ నెంబర్ 3. క్రియాత్మక స్మృతిని ఏమని అంటారు? క్రియాత్మక స్మృతిని ఏమంటారు? యత్నరహిత స్మృతి, యత్నపూర్వక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి. క్రియాత్మక స్మృతిని ఏమని అంటారు? దీనికి సరైన సమాధానము యత్నపూర్వక స్మృతి. ప్రయత్నపూర్వక స్మృతిని క్రియాత్మక స్మృతి అంటారు. క్వశ్చన్ నెంబర్ 4. నిష్క్రియాత్మక స్మృతిని ఏమంటారు? యత్నరహిత స్మృతి, యత్నపూర్వక స్మృతి, క్రియాత్మక స్మృతి, తార్కిక స్మృతి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ యత్నరహిత స్మృతి. నిష్క్రియాత్మక స్మృతిని యత్నరహిత స్మృతి అంటారు. క్వశ్చన్ నెంబర్ 5. బావిని చూడగానే అందులో పడి మరణించిన బాల్యమిత్రుడు, వాడితో గడిపిన మధుర క్షణాలు రవితేజకు గుర్తుకు రావడం ఏ రకమైనటువంటి స్మృతి? ఉదాహరణ: సంసర్గ స్మృతి, రెడింటిగ్రేటివ్ స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి. దీనికి సరైన సమాధానము రెడింటిగ్రేటివ్ స్మృతి. క్వశ్చన్ నెంబర్ 6. క్రికెట్ బంతిని చూడగానే బాల్యంలో ఆ బంతిని కొట్టినప్పుడు అన్నయ్యకు ముక్కుకు తగిలి రక్తం కారడం గవాస్కర్కి గుర్తుకు రావడం ఏ స్మృతి? సంసర్గ స్మృతి, రెడింటిగ్రేటివ్ స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి. దీనికి సరైన సమాధానము రెడింటిగ్రేటివ్ స్మృతి. ఏదైనా వస్తువును చూసినప్పుడు గతంలోని అనుభవాలు గుర్తుకు రావడం రెడింటిగ్రేటివ్ స్మృతి.